Hello everyone, welcome to Chitwa Bingla online English classes. So in this video, I'm dealing with AP 10th class English Unit 3 B reading poem Once Upon a Time. Let's see what exactly is given in the poem Once Upon a Time. We are talking about reading B, Once Upon a Time. The phrase this once upon a time shows the past. The past time, we are talking about the past. Time which has passed. So we are talking about the past time. The past, once upon a time, long ago. So let us see what is given in this poem. What exactly is discussed in this poem. Once upon a time, son. It means this is a poem written by a male, Gabriel Okara. It means that son he mentioned. It means in this poem, a father is speaking to his son. They used to laugh with their hearts. Here they represent people in the past days, ancient people. Once upon a time, father who is speaking to whom in this stanza? Father is speaking to his son. Who is addressing in this passage? Addresser in this passage? The father. Who is addressing in the passage? The son. So used to laugh with their hearts. ప్రజలందరూ కూడా ఎవరో పాతకాలంలో ప్రజలందరూ కూడాను మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు. And laugh with their eyes. చక్కగా నవ్వు కళ్ళల్లో కనిపించేది. మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు. But now, కానీ ఈ రోజుల్లో they only laugh with their teeth. They అంటే ఇక్కడ people in the present day, modern people. Laugh with their teeth. వాళ్ళకి ఓన్లీ పళ్ళికలు ఇస్తా ఉన్నారు. ఎలాంటి ఎమోషన్స్ లేవు అని నవ్వారు. While their eyes block cold eyes, search behind my shadow. Eyes block cold eyes, emotionless eyes, expressionless eyes, feelingless eyes. ఎలాంటి ఫీలింగ్స్ లేని, ఎలాంటి ఎమోషన్స్ లేనటువంటి ఒక కళ్ళు search behind my shadow. ఇక్కడ search behind my shadow అంటే people always try to find fault with someone else. ఎవరో ఒకళ్ళు అందులో ఉన్న తప్పులు ఎత్తుకేలాగా చూస్తారు తప్ప ఇది మంచోడు ఇలా ఒక పాజిటివ్ దృక్పథంతో మనుషులు చూడడం తగ్గిపోయింది. ఒకప్పుడు మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవాళ్ళు, మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు, కళ్ళతో నవ్వేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం పండికి వేస్తా ఉన్నారు. ఆ నవ్వే రూపాయలు ఎలాంటి అర్థం అది ఎమోషన్స్ కానీ లేవు. ఎందుకని దే హ్యావ్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్, ఎమోషన్లెస్ ఐస్, ఎక్స్ప్రెషన్లెస్ ఐస్, ఫీలింగ్లెస్ ఐస్, సర్చ్ బిహైండ్ మై షాడో అంటే నేను ఏమైనా తప్పులు చేస్తున్నాను, నా తప్పులు ఎంచడం కోసం, నా తప్పులు పట్టుకోవడం కోసమే వాళ్ళు చూస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు అన్నమాట ఆయన. తర్వాత సెకండ్ స్టాండర్డ్ చూసినట్లయితే there was time indeed. ఒకప్పుడు ఒక టైం ఉంది, ఒకప్పుడు టైం ఉన్నది. ఆ టైం ఏంటంటే there was time indeed. They used to shake hands with their hearts, but that's gone son. కానీ వాళ్ళు చాలా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవాళ్ళు. ఓకేనా? కానీ దట్స్ గాన్. ఆ షేకింగ్ హ్యాండ్స్ అనేది పోయింది. ఏది షేకింగ్ హ్యాండ్స్ విత్ హార్ట్ ఇస్ గాన్. నౌ ఇక్కడ దే ఆర్ నా ఏన్షియంట్ పీపుల్ ఇన్ ద ఓల్డెన్ డేస్. ఇక్కడ నౌ పీపుల్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. ఇప్పుడు కేవలం ఏదో ఫార్మాలిటీకి షేక్ హ్యాండ్ ఇస్తారు తప్ప వాటి వెనకమాల నిజమైనటువంటి ఆప్యాయత కానీ ఎమోషన్స్ కానీ లేవు. While their left hand search my empty pocket. అంటే ఒక చేతితో రైట్ హ్యాండ్ తో షేక్ హ్యాండ్ ఇచ్చి రెండో చేతితో they see whether I am rich or not. నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, నేను రిచా కాదా అనే విషయాన్ని చూస్తున్నారు అన్నమాట. If there is some money in my pocket or not. డబ్బులు ఉంటే వాడైతే మన వాళ్ళు ఏం చేస్తారు, రిలేషన్ మెయింటైన్ చేస్తారు. డబ్బులు లేని వాళ్ళు అయితే రిలేషన్ మెయింటైన్ చేయడం లేదన్నమాట. దట్స్ వాట్. సో సర్చ్ మై ఎంప్టీ పాకెట్స్ అంటే పీపుల్ ట్రై టు ఫైండ్ వెదర్ ఐ యామ్ రిచ్ ఆర్ నాట్ అని ఉద్దేశం అన్నమాట. సో వైల్ దే లెఫ్ట్ హ్యాండ్ సర్చ్ మై ఎంప్టీ పాకెట్. ఒకప్పుడు చక్కగా మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చుకునే వాళ్ళు, అది పోయింది. ఇప్పుడు ఓన్లీ ఏదో ఫార్మాలిటీ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఖాళీగా ఉన్నట్ల మళ్ళీ నా జేబులో డబ్బులు ఉన్నాయో లేదో, నేను రిచో కాదో వేరే చేత్తో చూస్తా ఉన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఫీల్ అట్ హోమ్ కమ్ అగైన్. ఫీల్ అట్ హోమ్ కమ్ అగైన్. ఓకేనా? మీళ్ళే అనుకోండి, మళ్ళీ రండి.
దే సే, వాళ్ళు చెప్తారు ఎవరో పీపుల్ ఇన్ ద మోడ్ గురించి. When I come again and feel at home once, twice, there will be no thrice, for then I find the door shut on me. ఎప్పుడైనా గెస్ట్ గా ఒకళ్ళ ఇంటికి వెళ్తే రండి బాగున్నారా అందరూ మీలే అనుకోండి, కంఫర్టబుల్ గా రండి, ఏం ఫీల్ అవ్వదు, మొహమాట పడకండి అని చెప్తారు. ఒకసారి వెళ్తాను, 2 సార్లు వెళ్తాను, ఒకసారి 2 సార్లు ఓకే వాళ్ళు గౌరవిస్తారు. బట్ 3వ సారి వెళ్తే ఏమైపోతుంది, ఫైండ్స్ ద డోర్ షట్ ఆన్ హిమ్ అని అన్నారు. అంటే మొహం ముందే తడిపి వేస్తారు అనమాట. అంటే గెస్ట్ ఈజ్ రెస్పెక్టెడ్ ఫర్ ఓన్లీ 2 times, నాట్ మోర్ దాన్ 2 times. 3వ సారి వెళ్తే మొహం ముందే తడిపేసే పరిస్థితి వచ్చింది. అది ఒకప్పుడు చుట్టాలు వస్తే ఏం చేసేవాళ్ళు, అవసరం వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళేటప్పుడు చార్జీ డబ్బులు ఇచ్చేవాళ్ళు, అవసరమైతే బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి దిగబెట్టేవాళ్ళు. అలాంటిది వాళ్ళ చుట్టాలు అనేవాళ్ళు కేవలం పండగలకో పబ్బాలకో లేకపోతే ఏదో మనకు ఉన్నటువంటి ఫంక్షన్స్ లో నాకు ఇంతమంది జనాలు తెలుసు అని చెప్పుకోవడానికి తప్ప నిజంగా సాయపడ్డానికి చుట్టాలు ఎవరు లేరనే చెప్పాలి. ఈ రోజు అంత మార్పు అనేది సమాజంలో వచ్చింది. తర్వాత సో ఐ హావ్ లెర్న్ మెనీ థింగ్స్. కాబట్టి నేను సమాజంతో పాటు చాలా విషయాలు నేర్చుకున్నాను. I have learned to wear many faces like dresses. ఓకేనా, నేను కూడా సమాజంతో పాటు చాలా మార్పులు చేసుకున్నాను. నాలో నేను చాలా మారిపోయాను. ఎందుకంటే రకరకాలుగా కనిపించడం నేర్చుకున్నాను. I have learned to wear many faces like dresses. మనం రకరకాల అకేషన్స్ కి ఎలాగైతే రకరకాల బట్టలు వేసుకుంటామో అలాగే నేను రకరకాల సందర్భాల్లో ఎలా ఉండాలో అనే విషయాన్ని ప్రాక్టీస్ చేశాను అన్నమాట, నేర్చుకున్నాను. ఇది ఎమోషనల్ గా కాదు, ఏదో ఆ టైంకి అలా ఉండాలని, ఆర్టిఫిషియల్ గా ఎలా ఉండాలని నేర్చుకున్నాను. హోమ్ ఫేస్, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఆఫీస్ ఫేస్, స్ట్రీట్ ఫేస్ అంటే ఒక వీధిలో వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, పోస్ట్ ఫేస్ మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఎలా ఉండాలి, కాక్టైల్ ఫేస్, ఇవన్నీ కూడా అంటే ఎలా డిఫరెంట్ అకేషన్స్ ఎలా ఉండాలో నేర్చుకున్నాను. విత్ ఆల్ దేర్ కన్ఫార్మింగ్ స్మైల్స్ విత్ ఫిక్స్డ్ పోర్ట్రేట్స్. అంటే విత్ ఆల్ దేర్ కన్ఫార్మింగ్ స్మైల్స్ అంటే టు బి నాట్ టు బి లైక్ వాట్ యు కాల్ దిస్, నాట్ టు బి ఇన్ ద థింకింగ్ ఇన్ ద సేమ్ వే. అంటే అందరూ ఇది ఇలా ఉండకూడదు అనుకుంటాను, అలాగే ఉంటున్నాను. ఆర్టిఫిషియల్ గా ఉండకూడదు, ఓకేనా. సో అలాగే ఇలా ఉండకూడదు అనుకుంటూనే చాలా మంది ఎలాగైతే బిహేవ్ చేస్తారో నేను కూడా అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ హావ్ సమ్ ఫిక్స్డ్ పోర్ట్రేట్స్ మైండ్, పెయింటింగ్ స్మైల్ అయిపోయింది అన్నమాట. ఫోటో స్మైల్ అయిపోయింది. అంటే ఫోటోలో మంచిగా నవ్వి ఒక ఫోటో తీసి గోడ మీద పెడితే అది ఎప్పటికీ చేంజ్. అలాగే నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా సరే బయటకు మాత్రం చక్కగా పళ్ళు గురిస్తూ నవ్వుతా ఉంటాను అనమాట. సో ఐ బికేమ్ లైక్ అదర్ పీపుల్. అంటే నేనే ఎక్సెప్షన్ గా ఏమి లేను, అందరిలాగే నేను తయారైపోయాను. ఏది వితౌట్ లైక్ స్మైలింగ్ వితౌట్ ఎమోషన్స్ అండ్ షేకింగ్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్, ఇలా అన్ని నేర్చేసుకున్నాను అనమాట. అంటే ఐ బికేమ్ ఈవెన్ లాఫింగ్ వితౌట్ హార్ట్, ఇవన్నీ నేను విత్ ఓన్లీ టీత్ ఇవన్నీ నేర్చేసుకున్నాను అన్నమాట. సమాజంతో పాటు నేను మారిపోయాను. ఇంకా అవే కాదు, ఇంకా నేను చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాను. ఇంకా అవేంటంటే అండ్ ఐ హావ్ లెర్న్ టు లాఫ్ విత్ ఓన్లీ మై టీత్. ఓకేనా, కేవలం పళ్ళతోనే ఈ పండుగ గురించి నేర్చుకున్నాను. షేక్ హ్యాండ్స్ వితౌట్ మై హార్ట్, అండ్ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా షేక్ హ్యాండ్ చేయడం నేర్చుకున్నాను. ఐ హావ్ ఆల్సో లెర్న్ టు సే గుడ్ బై వెన్ మీన్ గుడ్ రిడెన్స్. ఎవరో ఒకళ్ళు కలిశారు, కాసేపు మాట్లాడుకున్నాం, కొంచెం మాట్లాడుకున్న తర్వాత సాధారణంగా అందరూ మనస్ఫూర్తిగా సరే గుడ్ బై జాగ్రత్త ఉంటారు అని చెప్పుకునే బదులు అప్పుడు మనసులో మాత్రం బయట గుడ్ బై అని చెప్తున్నారు, లోపల మాత్రం బాబు వదిలించుకున్నారు, బాబు నష్టం వదిలేసుకున్నారా బాబు, దొరికాడు ఎక్కడో దరిద్రుడు అనుకున్నాను, మనసులో అనుకుంటున్నాను, బయటకు మాత్రం గుడ్ బై అని. అండ్ గ్లాడ్ టు మీట్ యూ వితౌట్ బీయింగ్ గ్లాడ్. ఎవరైనా కలిసినప్పుడు అబ్బా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం ఉంది, ఈ టైం కలిసాడంటారు బాబాయ్ దరిద్రుడు అని మనసులో అనుకుంటాను అనమాట. డోంట్ ఫీల్ బ్యాడ్ ఆఫ్ మై వర్డ్స్. అంటే మనసులో బయటకు మాత్రం అబ్బా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి అని అంటున్నారు, లోపల మాత్రం భయం ఈ టైం అనుకుంటున్నారు. అండ్ టు సే ఇట్స్ బీన్ నైస్ టాకింగ్ టు యూ ఆఫ్టర్ బీయింగ్ బోర్డ్. మాట్లాడుతూనే ఇంట్రా ఇది ఇంకా వదిలిపెట్టట్లేదు. సరే అండి, మీరు మనతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉందండి, మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంటాను అని చెప్తారు. అంటే ఓ వ్యక్తి మాట్లాడేటప్పుడు మనకి నిజంగా సంతోషంగా లేకపోయినా బయటకు మాత్రం అలా చెప్పేసి అక్కడ నుంచి ఆ వ్యక్తి నుంచి బయటపడిపోతున్నాం అని చెప్పి, అంటే మనసులో ఒక రకంగా ఉంటున్నాం, బయటకు ఒక రకంగా ఉంటున్నాం, హిపోక్రిటికల్ గా ఉండటం, ఇలా మోసపూర్తిగా ఉండడానికి మనం బాగా అలవాటు పడిపోయాం. అందుకని ఇట్స్ బీన్ నైస్ టాకింగ్ టు యూ ఆఫ్టర్ బీయింగ్ బోర్డ్. బోరింగ్ గా ఉంటే మనసు బయటకు మీతో మాట్లాడడానికి మాకు టైమే తెలియట్లేదండి, చాలా బాగుంది, సరే ఉంటాను లేట్ అవుతుందని ఏదో సాఫ్ చెప్పి అక్కడి నుంచి బయటపడిపోతున్నాం అని చెప్తున్నాను అనమాట. తర్వాత బట్ బిలీవ్ మీ సన్, కానీ నేను చెప్పేది నిజమే నాయన, ఏంటంటే ఐ వాంటెడ్ టు బి వాట్ ఐ యూస్ టు బి వెన్ ఐ వాజ్ లైక్ యూ. నేను నీలో అప్పుడు చిన్నప్పుడు ఎలాంటి
like I don't have any other thoughts. I used to be very pure by heart. Chala manaspurtiga chakkaga undevandi. But I learned many things which are not so good. I became so pretentious in this society. ఈ సొసైటీలో బాగా నటించడానికి అలవాటు పెట్టాను. సో ఐ వాంట్ టు అలర్న్. కాబట్టి నటించడానికి ఐ వాంట్ టు లెర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్. అంటే ఏవైతే నేర్చుకున్నాను షేకింగ్ హ్యాండ్స్, ఆర్టిఫిషియల్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ సో గుడ్ థింగ్స్, ఐ వాంట్ టు అన్లర్న్. అవన్నీ మర్చిపోవాలనుకుంటున్నాను సార్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికంటే ప్రధానంగా ఐ వాంట్ టు రీలర్న్. మళ్ళీ నేను తిరిగి నేర్చుకుంటున్నాను హౌ టు లాఫ్, ఎలా నవ్వాలో. ఫర్ మై లాఫ్ ఇన్ మై మిర్రర్ షోస్ ఓన్లీ మై టీత్ లైక్ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. అద్దం ముందు నుంచొని నేను నవ్వుకుంటున్నట్టయితే, వాళ్ళు ఒకసారి చూసినట్టయితే నా నవ్వి నాకే, నా పళ్ళు నాకు, నా నవ్వు నాకు చాలా విషపూరితంగా అనిపిస్తుంది. ఐ వాస్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్. I have no inner feelings, no real emotions in my like postures or gestures that I would show in the society. So na pallu kudanu idu paamu koralaga kanipista unnai naku. So my laugh is not at all natural, it is completely unnatural ane vishayam naku ardhamaindi. Kabatti mari why is he asking only his son? Mari enduku tana kodukini adugutunnadante, because son was not corrupted by the ways of the world. Son was not spoiled by the ways of the వరల్డ్. ఇంకా ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలతో ఆయన ఇంకా కొడుకు ఇంకా పాడైపోలేదు. కాబట్టి కొడుకున్నాను, ఆయన నాకు చెప్పవా, నేను ఎలా మళ్ళీ మంచిగా మారాలి, ఎలా మంచిగా మనస్ఫూర్తిగా నవ్వాను అని చెప్పి అడిగాడు అనమాట. షో మీ సన్ how to laugh, show me how I used to laugh and smile once upon a time when I was like you. కాబట్టి ఆయన నాకు చూపించు, ఎలా నవ్వాలో చూపించు నాకు. నీవు ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు నేను ఎలా మనస్ఫూర్తిగా నవ్వేవాడినో. అని ఐ వాస్ లైక్ యూ. అని ఖచ్చితంగా నాకు నవ్వడం, మనస్ఫూర్తిగా ఉండడం నేర్పించు అని చెప్పి అడుగుతున్నాడు అన్నమాట తండ్రి కొడుకుని. ఆ తర్వాత ఇది రాసింది గాబ్రియల్ ఒకారా, ఒక నైజీరియన్ పోయిట్. సో ఆయన గురించి కూడా ఒకసారి చూద్దాం. Gabriel Okara is an African poet. He was born in 1921 in Nigeria 1921 lo born. So and he was educated at a government college and Umuahia. His parents were not rich. He worked as a bookbinder and later as an information officer in Enugu. He also wrote plays and features for broadcasting and became a poet of outstanding ability. His poems appeared regularly on Black Corpus. So he has also written a novel called Boys. సరే, ఆయన నైజీరియా సంబంధించిన ఆయన. సో ఆ కాలంలో బ్రిటిష్ కాలనీగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడాను. ఆ బ్రిటిష్ కాలనీలో బ్రిటిష్ కల్చర్ కి తన కల్చర్ అంతా పాడైపోయి, మా ప్రజలు కూడా ట్రైబ్స్ గా ఎంతో మనస్ఫూర్తిగా ఉండేటువంటి మా ప్రజలు కూడా ఎంతో ఉన్నతంగా ఉండేవాళ్ళు కూడా మారిపోయారు. అందులో బట్టి నేను కూడా మారిపోయాను. కాబట్టి ఇట్లా ఉండకూడదని హ్యూమన్ ఎమోషన్స్ ని ఆయన ఎక్కువగా చక్కగా రాశారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మీరు పేదరికంలో పుట్టినప్పటికీ కూడా మొట్టమొదటి బుక్ బైండర్ గా పనిచేసి ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఆఫీస్ కి వెళ్ళారు. ఆ తర్వాత రేడియోస్ లో వచ్చేటువంటి కొన్ని స్టోరీస్ కి, వాటికి కొన్ని పోయమ్స్ అవి రాయడం, బ్రాడ్కాస్ట్ మీటింగ్ కి కొన్ని రాయడం జరిగింది. ఆ తర్వాత ఒక మంచి పోయిట్ గా కూడా ఎదగడం జరిగింది. ఆయన పోయమ్స్ అనేవి ఎక్కువ రెగ్యులర్ బ్లాక్ పర్పస్ అనే దాంట్లో ఎక్కువగా ఆయనకి రేడియో టెలికాస్టింగ్ లో ఆయన పోయమ్స్ కానీ షార్ట్ ఎస్ఏ రైటింగ్స్ కానీ వస్తూ ఉండేవి. అండ్ హి హాస్ రిటన్ నావెల్ కాల్డ్ వాయిస్ అనే ఒక లెసన్ కూడా రాశారు అన్నమాట. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి విషయం. ఇక్కడితో మనకి బీ రీడింగ్ అయినటువంటి వన్స్ అపాన్ ఏ టైం పోయం అయింది. ఇంకా పొయిటిక్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఈ పొయిటిక్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా రెండో వీడియోలో చేస్తాను. అంటే మనకు ఉన్నటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కానీ, కొన్ని మీనింగ్స్, కొన్ని క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ పోయం నేను రెండో వీడియోలో చేస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ పింగళి చిట్టిబాబు ఛానల్ సబ్స్క్రైబ్ కండి. అండ్ రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం మీకు బెల్ ఐకాన్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.